ప్లీజ్ సార్. నీ పేరేంటి? బియ్యం బుజ్జి. ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడన్నా చూసావా? అదేగా చెప్తుంది. ఆస్తులు మాత్రమే పంచుకునే అన్నదమ్ములున్న ఈ ప్రపంచంలో తమ్ముడు పిల్లల్ని కన్నబిడ్డలా చూసుకునే పెదనాన్నలు, బాబాయిలు, నగల దగ్గర, చీరల దగ్గర, చివరికి మొగుళ్ళ దగ్గర కూడా పోటీపడే అక్క చెల్లెలున్న ఈ రోజుల్లో అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క పడే ఆరాటం. ఇకపోతే మా బంగారం నిజంగా బంగారమే. నువ్వు చెప్పిన అబద్ధం నిజమైతే బాగుండనిపిస్తుందయ్యా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. అందుకే మేము సుబ్రహ్మణ్యాన్ని ఇడిచిపెట్టి నీకు ఇష్టపట్టలే. మా అయ్యకి నచ్చిన క్వాలిటీస్, మా చెల్లికి నచ్చిన మ్యాటర్స్ ఉన్నాడు అన్నట్టు మీరందరూ కూడా నా చెల్లి పెళ్లికి రావాలా? ఏమ్మా, నీ ఫ్రెండ్ నీ గురించి అంత కష్టపడింది కదా, నువ్వే దగ్గరుండి పెళ్లి కొడుకుని చేయాలా ఏంది? నాకు అదృష్టం లేదండి. నా కాలేజ్ స్టార్ట్ అయింది, నేను యూఎస్ వెళ్ళాలి. ఫైనల్ గా మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ 4 అక్షంతలు వేసి పెద్ద మనిషి అనిపించుకో. అవును బుచ్చి, నువ్వు చెడు చేయాలనుకున్నా మాకు మంచే జరిగింది. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఊళ్ళోకే కాదు, ఈ ఇంట్లోకి కూడా రావచ్చు. సీత కోసం చచ్చిపోయే ధైర్యం నాకు ఉందో లేదో తెలియదు కానీ సీత జోలికి వస్తే చంపేసే తెగింపు మాత్రం ఉంది.